queima, queima no queima, queima no queima, queima no queima no వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. ఈరోజు అయితే ఉగాది పొద్దున టైం ఎంత అవుతుంది? టైం 6:15 అవుతుంది. పొద్దున లేచినాము. ఇప్పుడు దాకా ఏంటంటే కోకిల ఉంటుంది కదా, కోకిల అరిచింది. అప్పటి నుండి ఈగడ అరిచింది, ఇప్పుడు ఆడికి పోయింది. మంచిది అది ఈరోజు వినడం అని వచ్చినాము, బయటికి విన్నాము. వీడియో తీద్దామనేసరికి దూరం వెళ్ళిపోయింది అది. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. నాకు తరఫు నుంచి మీ ఫ్యామిలీ తరఫు నుంచి హ్యాపీ ఉగాది అందరికీ. ఈరోజు మొత్తం నేను ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము చూపిస్తాను. ఇప్పుడే ఇందాకనే లేచినాం, 4కి అట్లా లేచినాం. అటు పోతున్నాయి రెండు, ఇక్కడ ఉన్నాయి బాగానే. కోతి కూడా ఉండే, ఇప్పుడు దాకా వెళ్ళిపోయింది అది కూడా. కుక్కీలో వినిపించిందా? అదే ఇంకొరుతుంది. ఆడొకటి ఉంది, ఈడొకటి ఉంది. సో నేనైతే మార్నింగ్ లేచి కోకిలను చూసి మొత్తం విన్నాం కదా ఇందాక. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినా ఉగాదికి. అయితే మీ అందరికీ విశ్వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేను కూడా ఇదే అందరికీ. అయితే మా అక్క కూడా మంచిగా రెడీ అయింది. నేను కూడా ఇదే వేసుకుందాం అనుకున్నా, కానీ వేసుకోలేదు. బటర్ఫ్లై డ్రెస్ హ్యాపీగా. బటర్ఫ్లై డ్రెస్ నేను ఎట్లా ఉన్నా మంచిగా హ్యాపీగా. అందరికీ విశ్వసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వావ్ స్పీడ్. మా బుడ్డోడు ఇంకా రెడీ అయిన తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఆడే రెడీ అయ్యిండు, కానీ అన్నం తినాలి కదా, మళ్ళీ డ్రెస్ పైన మొత్తం పడుతుంది అని తీసేసింది. మళ్ళీ తినిపించి ఇప్పుడు మళ్ళీ అందరం గుడికి పోయేసి వస్తాం కదా. గుడికి పోయి ఉగాది పచ్చడి ఇంకా బచ్చాలు తింటాం కదా. అడిగిపోయినాక చూపిస్తా గుడికి పోయినాక. ఇప్పుడైతే గుడికి వచ్చేసినాము. గుడిలో మొక్కుకొని అమ్మ దగ్గర పోవాలి. ఇదే గుడి. న్యూ ఇయర్ తెలుగు సంవత్సరం. ఈరోజు తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్, మనకి ఇప్పుడు కదా. ఇగో బుడ్డోడు పంతులు పంచాంగం చెప్తారు వాళ్ళు, పంచాంగం తీసుకోవాలి. ఇప్పుడు గుడికి పోయేసి అమ్మ దగ్గర పోతాం. రాలేదంటే ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అక్క ఏం చేస్తున్నావు అక్క? సో ఇప్పుడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. అమ్మమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకుందామని. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.
అమ్మమ్మ వాళ్ళ పూజ చేస్తారు. చూపిస్తా డైలీ పూజలు చేస్తారు. ఉగాది పచ్చడి, బొబ్బట్లు మనం బచ్చాలు అంటాం కదా, బచ్చాలు అంటారు, బొబ్బట్లు అంటారు. దేవుడికి మొక్కుకోవాలి. 10/10 రావాలి. 9.5 10.10. ఇది వచ్చిండు, ఆడుతూనే ఉన్నాడు. అదంతా అప్పుడే, ఇప్పుడు నేను మారిపోయానండి. నేనైతే ఇప్పుడు బచ్చాలు తయారు చేస్తున్నా, మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. ఇందాక కాల్చిన మా మమ్మీకి రౌండ్ చేయడానికి వస్తలేదని రౌండ్ చేద్దామని చేస్తున్నా. మా హాస్టల్లో చేస్తుండే అప్పుడు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు. అట్లా కొంచెం వచ్చు, ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందా మంచిగా చేసానా? కవర్ ఇచ్చి ఇంకా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకొంచెం వెడల్పు అనాలా, అంత దొడ్డుగా చేయొద్దు. దీన్ని ఏమంటారు? దీన్ని పూర్ణం పిండి. ఇది మైదా పిండి. రెండు కలిపి వేస్తారా? ఏమేమి వేసినా? ఇలా బెల్లం, సోంపు, ఇలాచి. పచ్చడి అక్కడ ముందు రూమ్ రాదు, ఇక్కడ పెట్టి ముందు రూమ్లోనే ఉంచు. ఉగాది స్పెషల్ పచ్చడి. ఇందాక తాగినా నేను, మంచిగా చేసింది. మీ అందరు కూడా ఇంట్లో ఎట్లా చేసుకుంటారు? ఇట్లానే చేసుకుంటారా, వెరైటీ చేసుకుంటారా? వచ్చాలి చెప్పండి. ఏం చేసినావు ఉగాది పచ్చడిలో? ఏమేమి వేసినావు? మామిడికాయ, బెల్లం, చింతపండు, మిరియాలు, కారం, ఉప్పు, సోంపు, కొబ్బరి. అది వేస్తారు కదా ఏంటో, వేపాకుని పువ్వు. వేప పువ్వు. ఇది ఎట్లా పొంగింది చేస్తుంటే. చెప్పు. పూర్ణంగా మా మమ్మీ పిండి ఎక్కువసేపు నానబెట్టింది మంచిగా పొంగాలని. సో ఇది ముగ్గేసింది మా మమ్మీ ఇంటి ముంగట. ఇదో తోరణాలు కట్టినాం దాకా గేట్కి. ఇదో నీట్గా డెకరేట్ చేసినాము. మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి, వెరైటీ చెట్లు అన్నీ ఉంటాయి. ఇది టచ్ మీ నాట్ చూపిస్తాం మీకు. ఇగో కనిపిస్తుందా? అగ్గో టచ్ మీ నాట్ చెట్టు. ఇది ఎప్పుడు ఇక ముట్టుకోగానే మూసుకుంటూ. అగ్గో ఇదేంటి ఇది నేను చూడలే. ఇంకో పింక్ రోజ్, ఎల్లో రోజ్, ఇంకో కరివేపాకు, మందారం చెట్టు, ఇంకో అన్ని చెట్లు. ఇట్లా అయితే చేసినాం పూజ. మీరు కూడా నాకు చెప్పండి, మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు మీరు. మేమైతే ఇట్లా చేసుకున్నాము. ఇలాంటి డెకరేట్ చేసుకొని ఇంటి లోపల బచ్చాలు పచ్చడి చేసుకొని ఇంత మంచిగా కనిపిస్తుంది.